నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త రైల్వే లైన్కి అయితే ముందడుగు కీలకడుగు పడింది. ఈ రోడ్లో ఈ యొక్క భూసేకరణకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆ కొత్త రైల్వే లైన్ మార్గం గురించి, భూసేకరణ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్కు అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎర్రుపాలెం, నంబూర్ల మధ్య నిర్మిస్తున్నటువంటి అమరావతి రైల్వే లైన్ పనుల కోసం మరొక కీలకమైనటువంటి ముందడుగు పడింది. భూసేకరణ పనులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం భూసేకరణకు సంబంధించినటువంటి గజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామాల్లో మొత్తం 297.49 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ లైన్కి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధానికి కీలకమైనటువంటి నూతన రైలు మార్గానికి సంబంధించి ఇదొక కీలక ముందడుగని చెప్పొచ్చు. ఎర్రుపాలెం, నంబూరు అమరావతి లైన్కు ఇది మార్గానికి సంబంధించింది. కేంద్రం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలకు గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆ ప్రాంత వాసులు అయితే ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 16 లోపు తెలియజేయాలని కూడా ఆ గజెట్ నోటిఫికేషన్లో వెలువరించడం అయితే జరిగింది. ఒకవేళ ఈ భూసేకరణపై అభ్యంతరాలతో పాటుగా సలహాలు, సూచనలు ఉన్నవారు కూడా తెలియజేయాలని ఆ గజెట్లో పేర్కొన్నారు. ఈ మేరకు నెలలోపు నందిగామ ఆర్డీఓను కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రాలు సమర్పించాలని ఆ గజెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది అధికారులు వినతులపై ఈ యొక్క సదరు అధికారి సంబంధిత వ్యక్తి వాదనను విన్న తర్వాత తగిన విధంగా నిర్ణయం తీసుకోనున్నారని ఈ యొక్క కేంద్రం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించడానికి ఈ కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నూతన రైలుకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు. ఈ నూతన రైలు మార్గం కోసం 297.499 ఎకరాలు సేకరించేందుకు కేంద్రం ఈ గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంచికచర్ల మండలం పరిటాలలో 72.42 ఎకరాలు, అట్లనే వీరులపాడు మండలం పెద్దాపురంలో 50.92 ఎకరాలు, కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలో 50.49 ఎకరాలు, అల్లూరులో 43.15 ఎకరాలు, తర్వాత జూజూరులో 28.89 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26.45 ఎకరాలు, తర్వాత నరసింహారావుపాలెంలో 17.44 ఎకరాలు, తర్వాత గూడెం మాధవరంలో 7.71 ఎకరాల చొప్పున ఈ భూసేకరణ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎర్రుపాలెం, నంబూరు రైలు మార్గంలో ప్రతిపాదించినటువంటి భూముల్లో 99% పైగా ప్రైవేట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు చాలా తక్కువ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి. కొన్ని పంచాయతీల పరిధిలో స్వల్పంగా పుంత మరియు పీడబ్ల్యూడి కెనాలు, వాగు, ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే ఈ రైలు మార్గం పరిటాల మీదుగా వస్తుంది. ఆ ఊరిలో సర్వే నెంబర్ 8లో సుమారు 3 ఎకరాల వరకు కోర్టు కేసులో ఉన్నందున ఈ భూములు కూడా సేకరణలో ఉన్నాయంటున్నారు. కాకపోతే ఈ భూములు కోర్టు కేసులో ఉండడంతో సేకరణ ఇబ్బంది అని అంటున్నారు. ఈ భూములకు సంబంధించినటువంటి ఈ కోర్టు కేసులు దాదాపు తేలితేనే ఈ సేకరించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ పరిటాలలోనే సర్వే నెంబర్ 13లో కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి భూమిలో 82 సెంట్ల మేర భూమిని కూడా కోల్పోవాలి. ఈ కొన్ని చోట్ల భూసేకరణలో డొంకలు ఉన్నాయి. అలాగే 1-2 ప్రాంతాల్లో అసైన్డ్ భూములను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా టోటల్గా ఈ యొక్క అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి భూసేకరణ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.